చెప్పు. సార్ పాలు. పాలా? సారీ మామా, పాలు. తయారయ్యిందండి పాలు పట్టుకుని. తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఒక్క నిమిషం. హలో. అయ్యో అవన్నీ నేను వదిలేశానండి. నాకు పెళ్ళయిందండి. అయ్యో పోలీసులు! అయ్యో త్వరగా పారిపోండి. ఎటువైపు? త్వరగా పారిపోండి. పోలీసులు వచ్చారా? అయ్యో నేనెందుకు ఇప్పుడు భయపడుతున్నాను? ఏదో అలవాట్లో అలా పరిగెత్తానంతే. రండి రండి రండి. రండి. మామా, ఈ రోజు టీవీలో మన గురించే న్యూస్. ఇంతకు ముందు నా సినిమాలన్నీ ఇంటర్నెట్ లోనే వచ్చేవి. టీవీలో ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాయి. ఏంటి ఈ టైంలో పిలుస్తున్నారు? ఫస్ట్ నైట్ కూడా జరగనివ్వకుండా. మంచి తండ్రి మంచి వస్తున్నాను. రండి. కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా ధైర్యమైన నిర్ణయమే తీసుకున్నావు. నాకు ఈ విషయం తెలియగానే నిన్ను ఈ ధైర్యాన్ని మెచ్చడానికి నేను నేరుగా వచ్చాను. మన పార్టీలో ఉన్న యువకులకు నీ ధైర్యమే వాళ్ళ నిదర్శనం. నెక్స్ట్ పార్లమెంటు ఎలక్షన్లో నీకు ఖచ్చితంగా ఒక సీట్ ఇస్తారు. ఎక్కడ నీ కొత్త పెళ్ళం? పిలవయ్యా. పిలవరా. ఏంటి కొత్త పెళ్ళికొడుకు సిగ్గుపడుతున్నాడు? పిలవయ్యా. దాని పేరే మొబైల్ వాసంతి, బస్ స్టాండ్ వాసంతి అని పిలుస్తారు. ముందర నోరు మీరా. అమ్మా వాసంతి, వాసంతి. నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఇదేనండి. సరే నేను బయలుదేరుతాను. నాకు ఛానల్ ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. రాజకీయ నాయకులంటే మేమందరం పెద్ద మేధావులతో సమానం కదా. నువ్వు పార్లమెంట్ బిల్డింగ్ లో కారిడార్ లో నడుస్తున్నది నేను త్వరలోనే చూస్తానురా. ఎలాగో మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇమేజే దొరికిందిరా నీకు. ఈ ఎలక్షన్ లో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకే ఓవర్లో 2 కత్తులు. మావి గారు దయచేసి ఆ పొడుపు కథ వేయకండి. నాకు ఏదో మాదిరిగా ఉంది. నాన్న ఏమైనా నువ్వు నాకు ఇలా చేయకూడదు. అరే నీకు మంచిదేరా చేశాను. కారిడార్ లో వెళ్ళిపోతున్నావు కదరా. నోరు మోస్తారా లేదా? అవసరంగా ఏదో ఒకటి వాగుతారు. అయ్యో మీకు చాలా సంతోషంగా ఉందిగా. నాకు చక్కటి జీవితాన్ని ఏర్పాటు చేశారు. మేము మీ ఇంటికి వచ్చి నేను కలుద్దామని అనుకున్నాం. దేనికి? భయ్య తెలియకుండా ఓ తప్పు చేసేసాడు. అవును, లోపల ఇంకెవరో ఉన్నారనుకునే భయ్య ఇలా చేశాడు. అంతకు మించి నీ భయ్య వల్ల నా జీవితం నాశనం అయిపోయింది తెలుసా. ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నా సరే ఊరంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నేను కాలేజీలో చదివిన రోజుల దగ్గర నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ స్థాయికి వచ్చాను. ఊరికే ఏది రాదు. ఆ పేరంతా మీరు నాశనం చేశారు. సారీ సార్, ఇకపై మీరు ఏ అమ్మాయితోనైనా వెళ్ళండి, నేను పట్టించుకోను. ఎలాగో పెళ్లి జరిగిపోయింది కదా, కాస్త నువ్వు వీడితో తిరుగుతున్నందుకు చాలా ఇబ్బంది పడతా. ఇంకా మీద నా చెల్లితో తిరిగినట్టు తెలిసిందనుకో, నా పార్టీ స్ట్రైక్ నీ గుండెల్లో జరుగుద్ది. మనం కోరుకున్న జీవితం దొరకలేదన్న బాధ నీకు తెలియాలి. ముందు నీకు జరిగితే తర్వాత వీడు మారుతాడు. నా వల్ల నీ జీవితం. భయ్యా వాడి మాటలేవి నువ్వు పట్టించుకోకు. మనం ఎప్పటికీ ఓడిపోం. ఏంజలే నా భార్యని నేను నిర్ణయించుకున్నాను. దాన్ని ఎవ్వడూ మార్చలేడు. బండిది వెళ్దామా? వెళ్దాం. ఏం చేస్తున్నారు మీరు? భయపడిపోయాను. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితంలో మొట్టమొదటిసారి పనిచేస్తున్నాను, అది కూడా నిన్ను చూడ్డానికి మాత్రమే. ఈ అపార్ట్మెంట్స్ కంతా పెయింట్ కొట్టే కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను.
సరిగ్గా సైట్ కొట్టాలి, లేదంటే ముఖాన పెయింట్ పూసేస్తాను. అర్థమైందా? అయ్యో మెల్లగా మాట్లాడండి, అంటే ఇక్కడే ఉంది. హ, నేను నిన్ను కలవకూడదనేగా మీ ఆంటీని నీ పక్కనే ఉంచారు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడ దాచిపెట్టినా సరే స్పైడర్ మ్యాన్ లాగా నీ ముందు చేయబడతాను. ఎక్కడమ్మా ఉన్నావు? అరే, ఇదిగో అమ్మా. థ్యాంక్ యూ. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు ఆంటీ. ఆహా. ఆ, మంచి ఆంటీ. గెస్ట్ రాగానే జ్యూస్ ఇస్తున్నారు చూడు. అది సరే, నన్ను కలవాలన్నావు ఎందుకు? అది సమస్య చాలా సీరియస్ అవుతోంది. నెక్స్ట్ వీక్ నాకు జర్మనీలో ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంటా? ఏమైంది? ఏం కాలేదు, నువ్వు చెప్పింది విని కాస్త స్లిప్ అయింది. ఆటలాడే సమయం కాదు, ఈ విషయంలో త్వరగా నిర్ణయించడమే మంచిది. దీనికి ఒకే ఒక దారే ఉంది. జర్మనీకి పోవడానికి ముందు ఇంకొక చోటుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడికి? కొంచెం దూరంగా వెళ్ళి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మ్మ్. కాబట్టి నువ్వు మన పెళ్లికి సిద్ధంగా ఉండు, నేను బయలుదేరుతున్నాను. ఏ, భయ్యా, ఆ? వాడి గురించి పట్టించుకోకు పిచ్చోడు. నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పోయినసారి మనం కలకత్తా వెళ్ళేటప్పుడు నీ స్నేహితులు నాకు పరిచయం చేసావు కదా, అవును. వాళ్ళతో మాట్లాడి అక్కడ అద్దెకి ఇల్లు రెడీ చేయాలి. అంతేకాక అక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నట్లుగా ఎవిడెన్స్ రెడీ చేయాలి. ఎవిడెన్స్తో పనే ఉంది. నేను ఏంజల్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎవిడెన్స్లన్నీ అవసరం అవుతున్నాయి. వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు, అందుకే ఈ ఏర్పాట్లు. దాందే ఉంది, ఇప్పుడే కనుక్కుంటాను. ఛే, ఆ? ఫోన్ తీయట్లేదు. ఎలాగో కాల్ చేస్తాడో చెప్తాను. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. బాబు, వాడే కాల్ చేస్తున్నాడు. ఇదిగో వస్తున్నాను. ప్రేమించిన అమ్మాయిని ఇలా డెడ్ బాడీతో కలిపి తీసుకెళ్లి పెళ్లి చేసుకునే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి నేనే అయ్యుంటాను. డబ్బులు మిగలబెట్టడానికి డెడ్ బాడీతో పాటు ప్రయాణం చేయడానికి శాంతి కూడా ఉంది. ఈ శాంతి కోసం డ్రైవర్ని వద్దని చెప్పి బెంగాల్ వరకు డ్రైవ్ చేయడానికి నా భయ్య కూడా సిద్ధమైపోయాడు. ఇప్పటికైనా తన ప్రేమను చెప్తాడేమో చూద్దాం. రైతులకు గాలేయడం కోసం ఫ్యాన్ పెట్టారు. ఏదో వరల్డ్ టూర్కి వెళ్తున్నట్టుగా కోల్కతాని చూడడానికి వచ్చిన సోమరి సుమన్ కూడా ఉన్నాడు. ఇంత విచిత్రమైన క్యారెక్టర్లతో పాటు ఈ ప్రయాణం సాగుతోంది. భయ్యా, ఆ? ఎక్కడైనా కాస్త ఆపు, మంచినీళ్ళు తాగాలి. ఆపంటావా? లేకపోతే వాడు చచ్చేలా ఉన్నాడు. ఒకే చోట కూర్చోవడం వల్ల హలో బావా, ఒళ్ళంతా చెప్పండి నొప్పులు. బావా. మనకి రెస్ట్ అవసరం లేకపోయినా ఆ డెడ్ బాడీకి అవసరం కదా. మాతో రమ్మని నిన్నేమైనా పిలిచాము మేము? మరి బెంగాల్ ఎలా చూడగలను? మనం ఉన్నది ఏం చోటు? ఇది తెలీదు. 5 బొండాలు, ఒకటి సరే, ఇంట్లో వితౌట్. నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానుగా. ఆంటీ కొట్టుకు వెళ్ళిన టైం చూసి నేను ఎస్కేప్ అయ్యాను. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందో నేను చెప్పలేను.